నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. సూర్యోస్మి తల్లి. గురువు గారు, నల్ల చీమలు ఇంట్లో మనకి ఎప్పుడు ఏదో ఒక మూలన ఏదో ఒక రూపంలో దర్శనం అనేది ఇస్తాయి. లైక్ చీమలు పుట్టల కిందో, లేకుంటే చీమలు గోడంట నడుస్తూనో, ఎక్కడో ఒక సమయంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇవి ఇలా మన ఇంటిలో సంచరిస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. ఇది వాస్తవమే అంటారా? నల్ల చీమలకి లక్ష్మీదేవికి ఉన్న కనెక్షన్ ఏంటండి? దేవాలయాల్లో రావి చెట్ల దగ్గర చీమలు కనిపిస్తాయి. అవును, కొన్ని దేవాలయాలు ఉన్నాయి, చీమలు అక్కడ బాగా తిరుగుతూ ఉంటాయి. గుళ్ళలో దేవుడి దగ్గర కూడా తిరుగుతుంటాయి, మనం పెట్టే ప్రసాదం అయితే తింటూ ఉంటాయి. పాపం ఆ దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని స్థితిలో ఉన్నాయి. ఎందుకంటావు? నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీకి ప్రతీక కదమ్మా. ఆ దేవాలయాలలో పౌరోహిత్యం చేసేటువంటి పంతుళ్ళకి జీతాలు లేవు, అక్కడ దీపం వెలిగించడానికి నూనె లేదు, స్వామికి చేయడానికి కైంకర్యానికి డబ్బు లేదు, చీమలు చాలా ఉన్నాయి. లక్ష్మీప్రదం అయితే మరి అక్కడ లక్ష్మి ఏమైంది? ఎవరిని వచ్చి పట్టుకుపోతున్నారా నల్ల చీమలు పెట్టే లక్ష్మిని? అంటే ఇది అవాస్తవం. అంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. అంటే చీమలు నల్లగా ఉంటాయి, ఎర్ర చీమలు ఉంటాయి, అవును, అలాగే గొబ్బి చీమలు ఉంటాయి. చీమలు చాలా రకాలు. మనకి 84 లక్షల జీవరాశులు, ఇది కూడా ఒక జీవరాశి. మనం చేస్తున్నటువంటి అనుదిన ధర్మాలలో మనం పంచోపచార పూజతో పాటు మనం పశుపక్షాదులకి చేసేటువంటి పూజ ఉంటుంది, యజ్ఞం, పంచయజ్ఞం అంటారు దాన్ని. అంటే పశుపక్షాదులకి మనం ఆహారాన్ని పెట్టడం. చీమలకి అంటే అవి మన మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి, అవును, వాటికి ఆహారం ఇవ్వడం ద్వారా నీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది. అంటే నీలో ఇచ్చే గుణం పెరుగుతుంది, ఉంటే నీకు తీసుకునే అర్హత ఉంది, అంతే. మన చుట్టూ ఉండేటువంటి జీవకోటిలో వాటికి నువ్వు ఆహారాన్ని ఇచ్చే మనసు నీకు ఉంటే ఏదో ఒక రోజు నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలాన్ని పొందే అర్హత ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక సంకేతం మాత్రమే. చీమలు కనపడినంత మాత్రాన లక్ష్మీప్రదం కాదు. ఆ చీమలు కనపడినంత మాత్రాన నువ్వు భక్తుడు అయితే నువ్వు ఇలా ఆలోచిస్తావు. అదే చిరాకొనుకో, హిట్టు, గమేషం, చీమల మందు చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం భగవంతుడు ఇవన్నీ అంటే ఋషులు చెప్పారు, ఎక్కడ కూడా వేదాల్లోనూ అట్లో వీటి గురించి ప్రస్తావన ఉండదు. కొంత పరిణితి చెందినటువంటి మన పూర్వీకులు ఋషులు కొంత అంటే పంచమహాయజ్ఞాల్లో ఇదొక భూతయజ్ఞము, ఇది కంపల్సరీ చేయాలి. బ్రహ్మయజ్ఞం చేస్తాం, పొద్దుటే సంధ్యావందనం చేయటం, మామూలుగా యజ్ఞం చేస్తాం, పూజ చేస్తాం, హోమం చేస్తాం. అలాగే ప్రసాద నివేదనలో పంచయజ్ఞాల్లో ఇది భూతయజ్ఞము. మన చుట్టూ ఉన్నటువంటి కాకి నల్లగా ఉంటుంది, లక్ష్మీప్రదమే. శనేశ్వరుల వారికి వాహనం. మనకి అలక్ష్మి శనేశ్వరుల వారి భార్య అంట, అవును, జ్యేష్ఠ లక్ష్మి. ఎప్పుడు ఆ శనేశ్వరుల వారికి కాకి ప్రసాదాన్ని నివేదన చేయడం ద్వారా మన ఇంట్లోంచి జ్యేష్ఠాదేవిని పట్టుకెళ్ళిపోతుంది ఆవిడ. అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. చీమలకు ఆహారం వేయడం ద్వారా, చీమల ఆహారాన్ని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులు, చెడు కోణాలు బయటకు వెళ్ళిపోయి డబ్బు సంపాదించడానికి కావలసినటువంటి తెలివితేటలు ఏర్పడతాయి. లక్ష్మీదేవి వచ్చి కూర్చోదు ఇక. అంటే లక్ష్మీ కోసమే అనుకుంటే నీ దగ్గర విష్ణుమూర్తి ఉంటే తప్ప లక్ష్మి వచ్చి కూర్చోదు. ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతుంది. విష్ణు అంటే ఏంటి కారణం, అర్థం? లక్ష్మీదేవి భర్త కాబట్టి భర్త ఉన్న చోట భార్య ఉంటుంది. దాని మీద నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు అంటే ఒక బొమ్మ పెట్టేసుకుంటూ వచ్చేస్తుంది. విష్ణుమూర్తి అంటే ప్రేమతత్వం, ప్రేమ, హృదయము. విష్ణువు వ్యాప్తి. మన దగ్గర ఉన్న ఏది కూడా వ్యాప్తి చెందదు. మనం చెప్పే మంచి మాట, మంచి పలకరింపు, మంచి ప్రేమ. ఆయన దగ్గరికి వెళ్ళాం, విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళాం, ఆడేమిటి అలా మాట్లాడతాడు, అసలు రెస్పెక్ట్ ఇవ్వడు. అమ్మ బాగున్నావా, సరే రండి చేసుకుందాం అను. నువ్వు వెళ్ళి చెప్పుకుంటావు కదా, ఆయన దగ్గరికి వెళ్తే బాగా రిసీవ్ చేసుకున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు,
ఇచ్చారు, డ్రింక్ ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, ఇలా మాట్లాడుకుంటాం కదా. అవును. ఇదే విష్ణుమూర్తి తత్వం అంటే ప్రేమని పంచటం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే ఆప్యాయత ఉంటుందో, ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. ఉన్నాయి, వాటికి నువ్వు పెట్టాలని బుద్ధి ఉండాలిగా. మనకి ధూపదీప నైవేద్యాలకి నోచుకోని దేవాలయాలని అప్పు చేస్తే బాటిల్ వచ్చింది, 10 రూపాయలతో ఏదో కొనుక్కున్నాడు, ఆర్పెట్ సిగరెట్లు. అడిగి చెప్పా, అప్పు చేసావు కదా 200 రూపాయలు, 20 రూపాయలు తీసి పక్కన పెట్టు, 180 రూపాయలు నీ ఇష్టం. ఈరోజు తను మళ్ళీ 2 బిడ్డలు 2 పిల్లలతో ఒక మంచి స్థితిలో హ్యాపీగా ఉన్నాడు. మన టైం బాగాలేదు, కారణం మనమే, దాన్ని బాగు చేసుకోవడానికి మనం ఏం చేయాలి, దీనివల్ల వస్తుంది. అందుకని లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే కనిపిస్తున్నటువంటి చీమలకి, అంటే మనం భూతయజ్ఞం కింద కాకులకి కుక్కలకి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనకు వస్తుంది. చీమలు ఇంట్లో ఉండడం వల్ల లాభాలు ఉన్నా అవి లోపల ఉన్నటువంటి మట్టిని దొలిచేస్తూ ఉంటాయి. అవును, అది ప్రమాదమే. దానివల్ల మనకి వాటర్ ప్రాబ్లం, అంటే నెరల్లోకి వాటర్ వెళ్ళిపోవడం, ఆ కన్నాలు పెద్దవి అయిపోతే ఈ తేళ్ళు జెర్లు చేరటం ఇలాంటివి ఉంటాయి. అందుకని అవి తయారై వచ్చి పెరిగి ఇబ్బంది పెట్టి కన్నా ముందే మనం కొంచెం జాగ్రత్త పడి ఆ కన్నాలను మూసుకోవటం, కన్నాలు అవి లేకుండా చూడటం. ఎక్కడైనా దేవాలయాల దగ్గరలో ఉన్నటువంటి చీమలకి పంచదార కానీ బెల్లం, పంచదార వేయొద్దు, పంచదార వాడొద్దు, పంచదార చీమలకి వేయొద్దు. పంచదార మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు, మనకే మంచిది కాదు, అది వాటికి కూడా మంచిది కాదు. బెల్లం వేయటం, గోధుమ పిండి ఉండలు కలిపి పెట్టడం, గోధుమ పిండి రొట్టెలు పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంతో నిండి ఉంటాం, లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఈ చీమల విషయంలో ఏదైతే మనకి ఇంతవరకు ఉన్నాయో అపోహలు, వాస్తవంగా ప్రజెంట్ ఏవైతే ప్రతిదీ మనం వింటున్నామో అదంతా కూడా ఒక రకంగా గురువులు చెప్పింది కూడా, వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఇది భూతయజ్ఞం కోసం చెప్పారు వాళ్ళంతా. సో అట్లా ఇది కూడా ఒక మంచి మార్గమే కాబట్టి ఇలాగైనా చూస్తే వాటిని కూడా బతకనిస్తారని చెప్పారు అనుకోవచ్చు ఇలా కూడాను. బట్ ఏదేమైనప్పటికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు దానికోసం. నిజంగా ఇప్పుడు పుట్టలో పాము ఉంటే పాలు పట్టుకెళ్ళి పెడతాం, అది ఇంట్లోకి వస్తే చంపేస్తాం. అవును, అంతే. ఏదైనా సరే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలంటారు. అంటే మనం ఉండాల్సిన చోట్ల ఏం కాబట్టి అవి మన మీద ఇబ్బంది పెడుతున్నాయి అంతే. నిజంగా గురుగారు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. సూర్యసుంతల్లి.